బయట వెదర్ చల్లగా ఉంటే ఎంత పెద్ద ప్రాసెస్ అయినా కూడా ఏదైనా ఒక మంచి డిష్ చేసుకొని తినాలనిపిస్తుంది కదా. సో అలానే క్రిస్పీ కార్న్ చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా ప్యాన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. వన్స్ ఒక 5 minutesకి మంచిగా బాయిల్ అయిపోతుంది. సో అందులోని స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 200 grams తీసుకున్నాను స్వీట్ కార్న్. దాంతోపాటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes అంటే 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ స్వీట్ కార్న్ బాయిల్ అయిన తర్వాత వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసుకొని బాగా చల్లారనివ్వండి. నేనైతే ఒక 5 minutes వదిలేసాను, మంచిగా చల్లారింది. అండ్ దాని తర్వాత ఫ్రైయింగ్కి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నా. ప్యారలల్గా ఒక బౌల్లోని ఆల్రెడీ మనం చల్లారి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని అందులో కొంచెం కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారం, బ్లాక్ పెప్పర్, మీకు కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. అండ్ అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్వీట్ కార్న్కి మొత్తం కోటింగ్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ వేసేసినా వాటరీగా ఉన్నా బాగోదు. సో ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఆయిల్లో వేసిన తర్వాత స్వీట్ కార్న్ అనేది పైకి కొంచెం తూలుతుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutesకి బాగానే ఫ్రై అయిపోతాయి. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వన్స్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా అందులో యాడ్ చేసుకొని ఒక 2 minutes సాటే చేసుకున్నా అంతే. అండ్ అందులోని కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్, టమాటో కచప్ యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే కొంచెం కారం, ఆమ్చూర్ పౌడర్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. సో వన్స్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకున్న కార్న్ని ఇందులో యాడ్ చేసి ఒక 2 minutes సాటే చేసుకుంటే సరిపోతుంది అంతే. పైన మీకు కావాలంటే సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు అయితే పైన కొంచెం లెమన్ కూడా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. సో ఎలా అనిపించింది రెసిపీ? నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్.